ఫైనల్లీ మన హైదరాబాద్లో యాడ్ అయిన కొత్త టూరిజం ప్లేస్ అదే మన ఎక్స్పీరియం ఎకో పార్క్ అయితే రీచ్ అవుతున్నాం. ఇదే ఎక్స్పీరియం ఎకో పార్క్ ఎంట్రన్స్. ఈ ఎంట్రన్స్కి కొంచెం ముందుకెళ్తే మనకి గేట్ ఉంటుంది. ఆ గేట్ ముందు ఈ ప్లేస్ అంతా మనకి కార్ పార్కింగ్కి అలాకేట్ చేశారు. అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి టికెట్ కౌంటర్ ఉంటుంది. ఆ కౌంటర్ ఎదురుకుండా కూడా కార్ పార్కింగ్ ఉంటుంది. చాలా స్పేషియస్గా ఉంది కార్ పార్కింగ్. అండ్ దెర్ ఈస్ నో ఛార్జెస్ ఫర్ కార్ పార్కింగ్ అండి. టికెట్ కాస్ట్ అయితే ప్రస్తుతం 1000 రూపీస్ ఉంది, చిన్నపిల్లలకి అండ్ పెద్దవాళ్ళకి కూడా. అండ్ 1600 అన్నారు. ఇనాగ్రల్ ఆఫర్లో 1000 రూపీస్కే వస్తుంది. అడిషనల్ డిస్కౌంట్ ఏదైతే ఉందో అది సీనియర్ సిటిజన్స్కి వస్తుంది. సీనియర్ సిటిజన్స్ వాళ్ళు ఆధార్ కార్డ్ చూపిస్తే వాళ్ళకి ఖచ్చితంగా 300 ఆఫర్ అయితే వస్తుంది. అంటే 1000 రూపీస్ టికెట్ ఇప్పుడు 700కే వస్తుంది. అండ్ బిలో 2 years వాళ్ళకైతే ఎలాంటి ఛార్జెస్ లేవని చెప్పారు. అండ్ మీకు బగ్గీ అదే బ్యాటరీ వెహికల్ అయితే మీకు 200 పర్ పర్సన్ అవుతుంది. సో మేము ముగ్గురం వెళ్ళాం కాబట్టి మాకు 600 ఛార్జ్ చేశారు. ఎంటైర్ కాస్ట్ 3300 రూపీస్ పెట్టి మేము టికెట్స్ అయితే తీసుకున్నాము. ఎంట్రన్స్లో ఫస్ట్ థింగ్ మనం చూసేది ఫ్లవర్స్ది. మెటల్ ఫ్లవర్స్ లాగా ఉన్నాయి చూసారా. మేము ఇక్కడ రామ్దేవ్ గారిని కూడా కలిసాము, అదే ఈ చైర్మన్ ఆఫ్ దిస్ ఎకో పార్క్. సో ఇట్ వాజ్ నైస్ టు మీట్ హిమ్. టికెట్స్ కొన్నప్పుడు మనకి వాటర్ బాటిల్స్ అనేది ఫ్రీగా ఇస్తారు. ఫ్రీ ఆఫ్ కాస్ట్తో ఈచ్ టికెట్కి ఒక వాటర్ బాటిల్ ఇస్తారు. అండ్ ఆల్సో ఫుడ్ కూపన్స్ మనం అక్కడ తీసుకోవాలి. లోపల మనం ఫుడ్ కోర్ట్లో మన మనీతోటి కొనడానికి ఉండదు. అక్కడ మనం ఫుడ్ కూపన్స్ తీసుకుంటే ఆ మనీతోనే ఇక్కడ తీసుకోవాలి. లైక్ 500 నుంచి 1000, 2000 వరకు ఉంటాయి అక్కడ కూపన్స్. మేమైతే బాగా లేట్ అవుతుంది అనుకుని ఫుడ్ అయితే తీసుకొని వెళ్ళాము. సో అదే ఫుడ్ని మేము లోపలికి క్యారీ చేసాం. మేమైతే ఫుడ్ కూపన్స్ తీసుకోలేదు. మీరు కూడా ఇంటి నుంచి తెచ్చుకుంటానంటే దెర్ ఇస్ నో ప్రాబ్లం, ఎలో చేయరు, అలాంటివి ఏమి ఉండవు. ఈ పార్క్లో ఏది కూడా ప్లాస్టిక్తో చేయలేదు, మెటల్ వుడ్తోనే ఎక్కువ చేశారు అండ్ రాక్స్తో. ఇక్కడ కన్స్ట్రక్షన్ అవుతున్న ఈ బిల్డింగ్ ఏమో ఇండోర్ గేమ్స్కి ఎలోకేట్ చేశారు. సో ఇది 6 months టు 1 year పట్టొచ్చు కన్స్ట్రక్షన్ అవ్వడానికి అని వర్కర్స్ అయితే చెప్పారు. ఇక్కడ మీరు చూస్తే మీకు అక్కడ చాలా బెలూన్స్ ఉన్నాయి. ఆ బెలూన్స్ ఎందుకు అంటే ఇనాగ్రల్ అప్పుడు కట్టారంట. బట్ హౌఎవర్ అది దూరం నుంచి చూసే వాళ్ళకి ఓకే ఈ పార్క్ ఇక్కడ ఉంది అని తెలియడానికి కూడా అవి తీయలేదని చెప్పారు. కొంచెం లోపలికి వచ్చిన తర్వాత ఫస్ట్ మనకు రైట్ సైడ్ కనిపించే ఫస్ట్ స్పాట్ వచ్చేసి మిరాకిల్ గార్డెన్. దీనికి మిరాకిల్ గార్డెన్ అని పేరు పెట్టారు. సో ఈ మిరాకిల్ గార్డెన్ మనం ఐ మూవీలో ఒక సాంగ్లో ఇలానే చూస్తాము. సో అలానే ఉండాలని చెప్పి మనకి ఇలా గార్డెనింగ్ అయితే చేశారు. సో ఈ లెఫ్ట్ సైడ్ ఎంటర్ అయినప్పుడు మనకి చెట్లు కనిపిస్తున్నాయి కదా. యాక్చువల్గా ఇవి ట్రీ చైర్స్. ట్రీ రూటింగ్లోనే మనకి చైర్ అన్నది అలా డిజైన్ చేశారు. సో అవి అలాగే ఎదుగుతాయట. దట్ వాజ్ సో వండర్ఫుల్. చూడటానికి కూర్చుంటే కూడా చాలా కంఫర్టబుల్గా, ఇదే కొత్తగా అనిపించింది నాకైతే. మిరాకిల్ గార్డెన్ దాటిన తర్వాత నెక్స్ట్ చూసే స్పాట్ వచ్చేసి మెటల్ థీమ్డ్ వన్. ఇందులో ప్రతిదీ మెటల్తో తయారు చేశారు. ఇది ఎందుకు చేశారంటే ఇక్కడ చిన్న చిన్న పార్టీస్ కానీ లేదంటే షార్ట్ ఫిలిమ్స్ చేయడానికి కానీ ఏదన్నా షూటింగ్ స్పాట్ లాగా ఒకటి క్రియేట్ చేశారు. చాలా అందంగా ఉంది. అండ్ ఇక్కడ మనకి టేబుల్ లాగా ఉంటుంది. ఆ టేబుల్స్ అయితే రాక్స్తో చేశారు. విత్ చైర్స్ కూడా రాక్స్తోనే ఉంటాయి. బయట అయితే రెస్ట్ రూమ్స్ ఉన్నాయి, లోపల రెస్ట్ రూమ్స్ ఇంకా కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. ఇదే నేను చెప్పిన మిరాకిల్ గార్డెన్. ఇంకా లోపలికి వెళ్ళాము. లోపలికి వెళ్తే ఇలా ఉంటుంది. ఇక్కడ నేను చూపిస్తున్న ఈ రెడ్ కలర్ చిన్న చిన్న హట్స్ లాంటివి, ఇది కూర్చుని ఫుడ్ తినడానికి చిన్న ఫుడ్ కోర్ట్ లాగా అయితే కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఇది ఇంకా అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది.
థీమ్ తర్వాత మనకు వచ్చే నెక్స్ట్ గార్డెన్ ఇది. ఇక్కడైతే ప్రీ వెడ్డింగ్ షూట్స్ చేసుకోవచ్చు. ఇది ప్రీ వెడ్డింగ్ షూట్స్ కోసం ఇలా గార్డెన్ కన్స్ట్రక్షన్ చేశారట. ఈ ప్రీ వెడ్డింగ్ షూట్ టాపిక్ వచ్చింది కాబట్టి ఒక చిన్న ఇన్ఫో ఏంటంటే, ఇక్కడ ప్రీ వెడ్డింగ్ షూట్ చేసుకోవడానికి మనం 50,000 అయితే పే చేయాలి. 50,000కి మీకు 10 పీపుల్ని అలౌ చేస్తారు. 11th పర్సన్ నుంచి మీరు ఏదైతే అడల్ట్కి పే చేస్తున్నారో అలా 1000 రూపీస్ టికెట్స్ అయితే అడిషనల్ ఛార్జెస్ అవుతూ ఉంటాయి. కెమెరాస్ ఆ 50,000లోనే కవర్ అవుతాయి. ప్రీ వెడ్డింగ్ షూట్ అనే కాదు, ఇఫ్ యు ఆర్ కమింగ్ ఫర్ మెటర్నిటీ షూట్ ఆర్ ఎనీ అదర్ షూట్స్ దెన్ యూ హ్యావ్ టు పే 50,000. ఏదైనా బర్త్డే పార్టీ లాంటివి చేసుకోవాలంటే మాత్రం మీరు కెమెరాని తీసుకెళ్తారు కాబట్టి అసలు పార్టీ చేసుకోవడానికి కెమెరా అలవెన్స్ ఆ ఫీజ్ అన్నీ మీకు టికెట్ కౌంటర్లో మీ నెంబర్ ఆఫ్ పీపుల్ని బట్టి చెప్తారు. సో మీరు అక్కడ చెక్ చేసుకోవాలి. కొంచెం ముందుకెళ్తే మనకి లోటస్ షేప్డ్ ట్రీ అయితే ఉంది. ఆ ట్రీలో మనకి బుద్ధుడు కనిపిస్తాడు. ఇట్స్ వెరీ నైస్ ప్లేస్ టు టేక్ పిక్చర్స్. ఈ ప్లేస్ అయితే పర్టికులర్గా ఇంకా నేచర్ లవర్స్కి అయితే ప్యారడైజే, హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. చూసారా, ఈ పార్క్లో మెయిన్గా ఇదే అట్రాక్షన్, ట్రీ చైర్స్. ఇది ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ట్రీ చైర్ ఇక్కడ. ఇది ఇంకా మోస్ట్ బ్యూటిఫుల్ సెల్ఫీ పాయింట్. సో హ్యాపీగా సెల్ఫీలు అయితే తీసుకోవచ్చు, రీల్స్ చేయొచ్చు ఇలాంటి ప్లేసెస్లో. ఇక్కడ ఏదైతే ఈ హార్ట్ షేప్ ఉందో మనకి ఇక్కడ ఇంకా కన్స్ట్రక్షన్ అయితే అవ్వలేదు. ఈ హార్ట్ షేప్ మొత్తం మనకి బొకేస్, ఫ్లవర్ బొకేస్ వస్తాయంట. సో మొత్తం ఫ్లవర్స్గా ఉంటాయి. సో నెక్స్ట్ టైప్ ఆఫ్ ట్రీ చైర్ ఇది. ఈ వెహికల్లో వెళ్తుంటే ఏదో చిన్నపాటి ఫారెస్ట్లో వెళ్తున్నట్టు అనిపించింది కాసేపు. బట్ ఇట్ వాజ్ సో నైస్. ఎండ లేకపోతే ఇంకా చాలా బాగుండేది కావచ్చు. బట్ టైమింగ్స్ అయితే మనకి 10 to 6 ఉంటుంది. నెక్స్ట్ మనం చూసేది జపనీస్ పార్క్. దీని ఎంట్రన్స్ చూడండి. ఈ జపనీస్ పార్క్ ఈజ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ థింగ్ ఇన్ దిస్ ఎంటైర్ ఎకో పార్క్. చాలా అందంగా ఉంటుంది లోపల. లోపలికి వెళ్తూనే లెఫ్ట్ సైడ్ ఒక చిన్న పాండ్ లాగా ఉంది. ఆ పాండ్లో ఫిషెస్ అయితే లేవు. ఫ్యూచర్లో పెడతారేమో కూడా మనకు తెలియదు. బట్ అట్రాక్టివ్గా మాత్రం ఉంది. లోపలికి ఎంటర్ అవుతూనే మనకి మష్రూమ్ షేప్లో ట్రీస్ అయితే ఉంటాయి. మెటల్లో ఆవులు అయితే మెటల్లో తయారు చేసి ఉంటారు. ప్రతి చిన్న స్కల్ప్చర్ కూడా మనకి ఒక సింగిల్ రాక్తోనే చేశారు ఇక్కడ. సో అది మోస్ట్ బ్యూటిఫుల్ థింగ్. మనకి ఇందులోనే రైట్ సైడ్ వచ్చేసి ఈ ప్లేస్ అయితే ఉంది వేర్ వీ కెన్ హ్యావ్ సమ్ కూల్ డ్రింక్స్ అండ్ ఐస్ క్రీమ్స్. కాస్ట్ అంటే కాస్ట్లీయే. 40-50 రూపీస్ ఉండే టిన్ కూడా మనకి 100 రూపీస్కి అమ్ముతున్నారు.
మనకి ఇక్కడ కన్వెన్షన్ హాల్, రిసార్ట్స్ అండ్ కాటేజెస్ ఇవన్నీ కన్స్ట్రక్షన్లో అయితే ఉన్నాయి. ఇక్కడ మ్యాన్ మేడ్ బీచ్ కూడా రెడీ అవుతుంది. మేబీ మ్యాన్ మేడ్ బీచ్ 1.5 year అవ్వచ్చు అని అంటున్నారు. మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది ఒక ఫుడ్ కోర్ట్, ఇంకా కన్స్ట్రక్షన్లో ఉంది. దాని పక్కన మీకు కనిపించేది అది పిల్లలకి ఇండోర్ గేమ్స్కి కన్స్ట్రక్షన్లో ఉంది. ఇక్కడ మనం చూసే ప్లేస్ ఏమో మనకి చెట్టుకి స్టెప్స్ అయితే పెట్టారు. అంటే పైన చెట్టు కింద రోడ్ మధ్యలో ఇలా కూర్చునేలాగైతే అరేంజ్ చేశారు. అక్కడ నుంచి ఉంటే మనకి మొత్తం పార్క్ మొత్తం కనిపిస్తుంది. సో దాని దగ్గరికి అయితే వెళ్తున్నాం. దీని పైకి ఎక్కిన తర్వాత మాత్రం ఇలా చిన్న టేబుల్ లాగా కూర్చోవడానికి అయితే ఉంది.
ఈ కనిపిస్తున్నది ఒకే రాక్తో కంప్లీట్గా అయితే స్ట్రక్చర్ చేశారు. ఇది ఎక్స్పీరియన్స్ మెయిన్ గేట్. మనం బయట నుంచి చూస్తే ఇదంతా మనకి పార్కింగ్ ఏరియా. మనకి లోపల కూడా చాలా పార్కింగ్ ఉంటుంది. ఇక్కడ కనిపిస్తున్న బిల్డింగ్ వచ్చేసి మనకి కన్వెన్షన్ హాల్ కడుతున్నారు. ఇది మేబీ కపుల్ ఆఫ్ మంత్స్లో అయితే ఓపెన్ చేస్తారనుకుంటా, చూడాలి. ఇక్కడ కనిపిస్తున్న ఈ చెట్టు ఏజ్ 1500 ఇయర్స్. దీనికి ఇంకా 5000 ఇయర్స్ అయితే లైఫ్ ఉంది. సో గ్రేట్, ఇలాంటి చెట్లు పెట్టడం అన్నది గ్రేటే మరి. That's all for this video. Hope you liked it. Thanks for watching.